గుడిలో ఘంటానాదం చేయటంలో ఉన్న అంతరార్థం ఏంటి? ఘంటానాదం అనేక మార్లు మనం గమనించవచ్చు. తెలుగువారింట ఒక సామెత ఉంది, తమలపాకుతో నేనొకటంటే తలుపు చెక్కతో నీ రెండంట అంతటా ఇల్లాలు. సమరానికి సిద్ధం అనగానే శంఖం పూరించినట్లు అని కూడా పెద్దలు అంటారు. శబ్దం చేయడం ఇలా కూడా ఉంటుంది. ఘంటానాదం చేసే సమయంలో ఒక శ్లోకాన్ని ఆగమశాస్త్రం వివరిస్తుంది. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. దేవతలను ఆహ్వానించే సమయంలో ఘంటానాదం చెయ్యాలి. అలాగే ఆ నాదం ద్వారా వెలువడేటటువంటి ప్రకంపనల కారణంగా రాక్షస శక్తులు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవలసి ఉంటుంది. కనుక దుష్టశక్తులను తొలగించేది ఘంటానాదం, సానుకూల శక్తులను ఆహ్వానించేది కూడా ఘంటానాదమే. ఈ నియమంతో ఈ శ్లోకం చెబుతూ దేవత ఆహ్వానలాంఛనం ఆరంభంలో ఘంటానాదం, స్నపనం తిరుమంజనం చేసే సమయంలో ఘంటానాదం, నివేదన చేసే సమయంలో ఘంటానాదం, హారతి సమర్పించేటటువంటి సమయంలో ఘంటానాదం. ఇలా ప్రధానంగా 4 సందర్భాలలో ఘంటానాదం అర్చకులు చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా దిఖనస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మరింత విశేషంగా ఈ ఘంటను నాదం చేసే సమయంలో వినియోగించేటటువంటి పద్ధతులలో ఏకతాడనం, ద్వితాడనం, త్రితాడనం, చతుస్తాడనం అనేటటువంటి విధానాలు కూడా ఉన్నాయి. ఘంట చేత బుచ్చుకొని ఇలా వాయించడం ఒక ధ్వని, ముందుకు వెనకకి ఒక ధ్వని, వృత్తాకారంగా ఒక ధ్వని, ఇలా 4 విధాలుగా ఈ ధ్వనిని సృష్టించవచ్చు అని ఆగమశాస్త్రం చెబుతుంది. వేళాకోళంగా సినిమాలలో చూసి గంట ఇలా తిప్పేసి పట్టుకుంటే కొట్టేస్తారు, ఇలా పట్టుకుంటే అని నవ్వుకుంటాం. కానీ పవిత్రమైనది. బ్రహ్మ, విష్ణువు, శివుడు ఆ గంటకు 3 స్థలాలలో ఉండేటటువంటి రూపాలు. ఆలయాలలో జేగంట వినియోగించాలి, ఇంటిలో చేతి గంట మాత్రమే వినియోగించవలసి ఉంటుంది. గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి నాదరూపంలో ఉండేటటువంటి గంటను విష్ణువుకు కైంకర్యం చేసే సమయంలో వినియోగించాలి. నంది రూపంలో ఉండేటటువంటి గంటను శివుడికి కైంకర్యం చేసి అర్చన చేసే సమయంలో వినియోగించాలి అని కూడా ఆగమ శాస్త్రం. ఊరికే గంట కదా అని వాయించకూడదు, గంటను నేలపైన పెట్టకూడదు. గంటకు కూడా ఒక వేదిక. గంటను స్పృశించకంటే పూర్వం అక్షంతలు పుష్పాలు వేసి మత్స్యముద్ర దర్శనం చేసి అనంతరం గంట చేతపుచ్చుకోవాలి. ఇది ఆగమశాస్త్ర నియమం. కనుక అలా ఉంది కదా, ఇలా పుచ్చుకొని గంట వాయించేద్దాం, అన్నం పెట్టు అమ్మ అంటూ కంచం పైన కదా ఏమిటో ఉద్ధరణతో, చెంచాతో, ప్లేటుతో అలా వాయించేస్తే ఇవన్నీ గంటలు కావు. శాస్త్రబద్ధమైన ప్రమాణాలతో ఏ విధమైన ధ్వని, ఏ విధమైన ప్రకంపనలు మనలో పుట్టిస్తుందో అలాంటి ఆ కంచు లోహంతో చేసినటువంటి గంటనే వినియోగించాలి. అన్నట్టు చిన్నారి బాలబాలికలకు సరిగా మాట్లాడేటటువంటి శక్తి లేని ఎడల అలాంటి వాళ్ళు పిల్లలకు మాటలు బాగా రావాలి, త్వరగా రావాలి అనే విశ్వాసంతో శివాలయంలో నందీశ్వరుడి మెడలో గంట అలంకరించి స్వామిని వేడుకుంటారు. ఇది మనం లేపాక్షి ప్రాంతంలో విశేషంగా చూడవచ్చు.